హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే వంకాయ రోటి పచ్చడి. టిఫిన్స్, రైస్, రాగి సంగటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయతోనే ఇంకో విధంగా పచ్చడి కూడా మన ఛానల్లో ఉందండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం ఒకసారి చూసేయండి. అలాగే సింపుల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా కావలసిన పదార్థాలు: చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకోవాలి, 2 ఆనియన్స్, 6 వెల్లుల్లి రబ్బలు, అలాగే 10 నుండి 15 కారం గల పచ్చిమిరపకాయలు, 7 చిన్న టమాటాలు, అలాగే 7 వంకాయలను నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అయ్యావో లేదో తెలుసుకోవడానికి ఇలా గరిటతో మనం సగానికి వించామంటే ఈజీగా తునిగిందంటే వంకాయ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. అలాగే టమాటాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం రోటిలో పచ్చిమిరపకాయలు అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి దంచేయండి. మిరపకాయలు బాగా మెదిగిన తర్వాత టమాటాలను కూడా వేసి దంచుకోవాలి. టమాటాలు మనం నానబెట్టుకున్న చింతపండుకి కరెక్ట్గా మనకి పులుపు సరిపోతుందండి. అలాగే చింతపండు మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోండి. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఇలా ఈ పచ్చడిని దంచుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు, ఒక ఎండుమిరపకాయని సగానికి తుంచి వేపుకోవాలి. ఇలా వేపుకున్న దానిని పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. మరి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.